మాత్రమే యజమాని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారనేటువంటి విషయం అయితే కాదు. ఆయన ఈశ్వరుడు అనుగ్రహించి ఆయనలోకి దూరి ఆయన చేత ఒక సంకల్పం చేసి ఆయన చేత ఖర్చు పెట్టించేటువంటి శక్తిని ఆయనకి ఈశ్వరుడు ఇచ్చాడు, ఆయన ఖర్చు పెట్టాడు. అయినప్పటికీ ఆయనంతటా ఆయన ఒక్కరే కూర్చుని ప్రతిష్ఠ చేసేసుకుంటే ఇంత ఆనందము ఇంత వైభవము ఎక్కడా ఉండదు. దీనికి ఎంత దిగ్విజయంగా జరిగేటట్టు దాంట్లో సందేహం లేదు. ఎందుకయ్యా అంటే ఎన్ని పళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ పోసేసినా సరే ఒక బస్తాడు ఎంత వైభవము ఇంత ఆనందము రాదండి. ప్రతి ఒక్కరూ తొలుగ రకం పట్టుకొచ్చి వేస్తేనే ఇక్కడ ఇంత అందము స్వామి అంత ఆనందంగానూ స్వీకరిస్తాడు తప్ప ఎంత డబ్బున్నా సరే ఆయన ఒక బస్తాడు పట్టుకు పోసేసినా ఇక్కడ ఇంత వైభవం ఉండదు, ఇంతలా రాదు. అందుకోసము ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఏ దైవారాధన చేసినా భక్తులందరూ కూడా ఖచ్చితంగా సహకరిస్తేనే అందరికీ కూడా ఫలితం సరే. మనం ఇక్కడ ఉన్నదానికి మనం చెప్పుకున్నాం, అకౌంట్ ఏదో ఒకటి ఉంటుంది, ఆ అకౌంట్లో వేస్తాడు స్వామివారు. ఇదంతా పక్కన పెడితే మనం స్వామికి ఎంతవరకు చేస్తున్నాం అనేటువంటిది మాత్రమే ప్రధానంగా తీసుకోవాలి. ఇచ్చేటప్పుడు దీనివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా, మనం దానం చేస్తే దానివల్ల ఏమైనా ఫలితం వస్తుందా రాదా అనేటువంటి భావన చేత చేయడం వల్ల ఉపయోగం ఉండదు. నిష్కల్మషంగా ఈవేళ మీరందరూ కూడా స్వామివారికి ధాన్యం పట్టడమంటే గుప్పుడో బస్తాడో ఇంకోటో పట్టుకొచ్చి పోసేశారంటే దానివల్ల ఫలితం వస్తుందా రాదనేటువంటి భావన చేత ఎవరూ చేయలేదు. కానీ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసేటువంటి భాగంగా మూర్తిలోకి ప్రాణాన్ని ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియలో ఈశ్వరుడు ఆయనకి ఎంతైతే అవకాశం ఇచ్చాడో మనందరికీ కూడా అంతే అవకాశాన్ని ఇచ్చాడు. అందుకోసము ఆయన బస్తా ధాన్యం పోసినా మనం గుప్పుడు పోసినా ఒకటే ఫలితం. అర్థమైందండి? అందుకోసమని మిమ్మల్ని అందరికీ పదే చెప్పి రప్పించడానికి ప్రధాన కారణం ఇదే. మనం చేసే 10 గింజలైనా సరే ఈవేళ ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి అవకాశంగా భావన చేసి ఈవేళ అందరం కూడా ఇక్కడ పాల్గొన్నాం కాబట్టి దీని యొక్క ఫలితం అమోఘం. చెప్పడానికి కూడా విచారణ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి ఫలితం మనం చెప్పుకోవడం కదండి. ఒకసారి కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని, 1,000 కన్యాదానం చేసేటువంటి ఫలితాన్ని, 1000 ఆవులను గోదానం చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని కేవలం ఒక ప్రతిష్ఠ చేస్తే ఇస్తారండి. అలాగే అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాలని 7 యజ్ఞయాగాది క్రతువులు ఒక్కొక్క యజ్ఞాన్ని 100 సార్లు చేస్తే ఫలితం ఎంతైతే వస్తుందో అంతటి ఫలితాన్ని కేవలం ఒక ప్రతిష్టలో పాల్గొంటే వస్తుంది. అంతకు మించినటువంటి అవకాశం ఈశ్వరుడు ఈవేళ ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చారని మనకి తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి మనందరం కూడా ఈశ్వరుడు అనుగ్రహం చేత ఇక్కడికి రాబడ్డాము అనేటువంటి భావన చేత, ఆయన అనుగ్రహం లేకపోతే ఈవేళ ఇక్కడ దాకా మనమేం రాలేమని మనందరి చేత ఆయన చేయించుకోవాలని సంకల్పం చేశారు. కాబట్టి మనం చేసినటువంటి సంకల్పాన్ని ఆయన దిగ్విజయం చేశారు. ఈవేళ భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ 3 రోజుల కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తయింది. రేపటి రోజున ప్రతిష్టా మహోత్సవం చక్కగా అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు పుచ్చుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ తెలియజేయడం అనేది మంగళం మహత్. గోవిందా.